హాయ్ ఫ్రెండ్స్, మన శ్రావణ మేఘాలు ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను గుమగుమలాడేటువంటి టమాటా పుదీనా చట్నీ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. వేడి వేడి అన్నంలో చట్నీ కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా అయితే ఉంటుందండి. ఎంత తింటున్నామో మనకే తెలియదన్నమాట. అంతగా అయితే ప్లేట్ ఖాళీ చేస్తాం. ఇందుకు కావాల్సినది 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. ఇవన్నీ కూడా సిద్ధంగా చేసి పెట్టుకోండి. ఇక మనం బాండి పెట్టుకొని స్టవ్ పైన బాండి వేడైన తర్వాత అందులో 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నామండి. మీకు కావాలంటే డ్రై రోస్ట్ అన్న చేసుకోండి, లేదా కొంచెం నూనె, 1 చుక్క నూనె వేసుకొని మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఎక్కువగా అయితే నూనె వేసుకోవద్దండి ఈ చట్నీకి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులు చిటపటలాడతాయి అన్నమాట. ఇంకా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత మన ఈ నువ్వులు వేగిపోయినాక ఇది తీసేసి మనం చల్లార్చుకోవాలండి. ఇక ఇందులో మనము హాఫ్ ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కడిగిన తర్వాత మనము అదే బాండీలో ఇంకొంచెం నూనె, 1/2 స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నామండి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, కారంగా ఉండేటువంటి పచ్చిమిర్చి. ఇక మనము ఈ టమాటాలు, ఇంకా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇవన్నీ కూడా కొత్తిమీర, పుదీనా మనము ఈ బాండీలో వేసుకుంటున్నాము. ఇంకొక 1/2 స్పూన్ నూనె వేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందులో మగ్గిస్తున్నామండి. ఇక్కడ మనం కళ్ళుప్పు వాడుతున్నాము. అన్నిటికీ కళ్ళుప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 1 చిటికెడు పసుపు, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందులో మగ్గించుకుంటున్నాము. ఇక ఈ పచ్చడి అయితే అమోఘంగా ఉంటుందండి. హౌస్ వైఫ్స్ కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా టేస్టీగా పుదీనా చట్నీ చేయండి. ఈ పుదీనా టమాటాతో కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా అనేది మనం ఇక్కడ కొద్దిగానే తీసుకుంటున్నామండి, ఎందుకంటే ఎక్కువ పుదీనా వేసుకుంటే కూడా చేదైపోతుంది పచ్చడి. ఇక ఈ టమాటాలన్నీ మగ్గిన తర్వాత మనము నువ్వులు, ఎండుమిర్చి పౌడర్ ఉంది కదా, మనం బరకగా ఇదైతే మిక్సీ పట్టుకుంటున్నాము. ఆ తర్వాత ఈ టమాటా మిశ్రమం, పుదీనా మిశ్రమం వేసేసి బరకగా పల్స్లో పెట్టుకొని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసేయకూడదు. చూసారు కదా, ఇలా అయితే కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇక ఇందులో మనం పోపు వేసుకుంటున్నాము. పోపు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక నేను శనగపప్పు, మినపప్పు బాగా వేగిన తర్వాత ఆవాలు వేసాను, ఎండుమిర్చి, కరివేపాకు, అంతే అనమాట. జీలకర్ర ఇందులో వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చడి చేసేటప్పుడు వేసాం కాబట్టి. అద్భుతమైన టేస్ట్ అండి. మనం ఇక్కడ చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాం కదా, పులుపు, కారం, ఇంకా ఉప్పు, ఇవన్నీ కూడా సమపాలలో కుదిరితే ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటాలు బాగా పండినవి తీసుకోండి, అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు ముద్ద మీద ముద్ద ఎంత తింటున్నామో మనకు అస్సలు అర్థం కాదు. చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు. ఇక ఈ చట్నీని మనం వేడి వేడి అన్నంలో మనం వడ్డించుకుంటున్నాము. అద్భుతమైన రుచితో ఉంటుంది పుదీనా టమాటా చట్నీ. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరందరూ చూపిస్తున్నటువంటి ఆదరాభిమానులకు చాలా కృతజ్ఞతలండి. ఇక మీరు కూడా ఈ పుదీనా టమాటా చట్నీ ట్రై చేస్తారు కదూ. ఇక థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.